మన నరేంద్ర గారికి అట్లనే ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చేసినందుకు, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారము. ఈరోజు మన చర్నికల్ గ్రామం రావడము మాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఈవెన్ గూగుల్ మ్యాప్లో చూసినా కానీ ఒక రకంగా ఇక్కడున్న వ్యవసాయం ఎట్లుంది, ఇక్కడున్న భూములు ఎట్లున్నాయి, అవన్నీ చూస్తే మంచి నేలతోటి మంచిగా అనిపించింది. ఒక రకమైన వాతావరణం అనిపించింది. అయితే మనకు రైతుకి మెయిన్ ఆధారం ఏంది? భూమి. భూమి అనేది ఏంటంటే ఇది 4500 మిలియన్ సంవత్సరాల క్రితము భూమి అనేది పుట్టింది. చాలా దూరం, అది మనం ఊహించుకొని కూడా కష్టం, పైసలు కూడా లెక్క పెట్టలేము. కానీ అంతకంటే దాంట్లో మానవుడు అనేది చాలా చిన్న జీవి. మొన్న ఈ భాషను నేర్చుకొని కొంచెం ఇవన్నీ తెలుసుకొని మనం అంటే 10,000 ఏళ్ళ నుంచి కొంచెం మంచిగా బతున్నాం మేము. అంతకంటే ముందు కూడా చాలా కష్టంగా ఉంటుంది. 5,000 ఏళ్ళ నుంచి కొంచెం మంచిగా, దాదాపు మొన్నటిదాకా కూడా మంచిగానే బతికిరు మన తాతలు ముత్తాతలు. అంటే మనం ఆలోచన చేస్తే మంచిగా బతుకుడు అంటే ఆరోగ్యం ఉన్న దాంట్లో ఆరోగ్యం, తిన్న దాంట్లో సంతృప్తిగా తిన్నారు, ఒకరిని అడుపునేది లేదు, అప్పులు చేసేది లేదు. అవునా సార్? ఎవరంతా వాళ్ళు కష్టం ఏందో ఊర్లోనే ఉన్నది, కానీ మనం బయటికేంచి అనేది లేదు సార్ ఒక రకంగా. అయితే ఈ భూమి ఆధారంగా ఏదైతే మనం జీవిస్తున్నామో, భూమి అంటే మనకు తల్లి. కన్న తల్లి ఎట్లనో భూమి కూడా అట్లనే మనకు తల్లి. అవునా దాదా? కడుపులు ఉన్నప్పుడు మనకు మొత్తము ఆహారం కానీ ప్రతి ఒక్కటి కానీ తల్లి నుంచి వస్తుంది. మన బొడ్డుతాడు కట్ చేసినప్పుడు, బొడ్డుతాడు కట్ చేయగానే మనం భూమి మీద పడతాం కదా, ఆ తాడు కట్ అయిపోయిందని అనుకోవద్దు. ఆ తాడు భూమి కనెక్ట్ అయినాం, గుర్తుపెట్టుకోండి. ఈ తల్లి కనెక్ట్ అయినాం, ఈ తల్లికి కనెక్ట్ అయినాం కాబట్టి మనము జీవిస్తున్నాం. అంటే మనకు కావాల్సిన ఆహారం, గాలి, నీరు ఏదైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏవైతే దొరికినాయో ఒక బిడ్డ తయారు కానీకి, అది ఇప్పుడు మనకు కంటిన్యూస్గా మన జీవితం అంటే ఇన్నేళ్ళు బతికే వరకు కూడా మనకి ఈ తల్లి మనల్ని రక్షిస్తుంది. సో ఇద్దరు తల్లుల్ని మనం గుర్తు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఈరోజు మనము తల్లిని అంటే ఈ భూమాతను నిజంగా ఎంతమంది పొద్దుగా లేవంగానే ఫస్ట్ అడుగు పెట్టంగానే ఇట్లా మొక్కిటోళ్ళు ఎంతమంది ఉండరో చెప్పుండి. ఉండొచ్చు ఒకరిద్దరు పెద్ద మనుషులు, కానీ నిజంగా ఒకసారి ఇట్లా అమ్మ తల్లి నీ మీద ఉన్నా, నీ ఆధారంగా జీవిస్తున్నా అని ఇంత మొక్కేటోళ్ళు ఎంతమంది ఉండరు. అట్లేం పడుకునేటప్పుడు మొక్కేటోళ్ళు ఎంతమంది ఉండరు. ఒకప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు నాగలి దున్నాలన్నా, అమ్మ నేను కడుపులో నాగలేసి దున్నుతే, ఒక విత్తనం నీ కడుపులో పెడితే నాకు అన్నమై మళ్ళా చూపెట్టిన నాకు జీవితాన్ని అనేది ఒకటి మనకు అనిపిస్తుండే. అంటే ఆ తల్లి మీద ఒక రకమైన, ఇప్పుడు నాగల్ని వేసి ఫోన్ కొట్టి నాగలతోటి దున్నుతున్నాం, మనకు లెక్క లేదు, అంత ఆప్యాయత లేదు. వెనకడికి నడిచినట్టు మట్టిని అంత నడుచుడు లేదు సార్. ఇప్పుడు మనుషులకు లేదు, తక్కువ మంది నాగల్ని వేసి తగ్గిపోయింది. అది ట్రాక్టర్లు వచ్చినాక నిజంగా గడ్డ మీద కూర్చొని వ్యవసాయం చేస్తున్నాం. అంటే దాదాపుగా ఇట్లాంటి పనులు, నిజంగా మట్టితోటి చేసే పనులు, మనకు మట్టిని ముట్టుకొని చేసే పనులు దాదాపు తగ్గిపోయినాయి. అవునా కదా? సో ఇందులో ప్రాబ్లం ఏమైందని అంటే, ఒక రకంగా ఆ తల్లికి ఉన్న అనుబంధం దూరమైంది మనిషికి. మన ఒక రైతు అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు రైతే, గుర్తుపెట్టుకోండి. రైతు అంటే భూమి ఉన్న వాళ్ళు రైతు, తక్కువ భూమి ఉన్న వాళ్ళు చిన్న రైతు, ఉండమైన వాళ్ళు కాదు. భూమి ఆధారంగా జీవించేటోళ్ళు ఆహారం పండించిన, కూరగాయలు పండించిన, ఏమన్నా ఉండదు, ధాన్యం పండించినా, ఏం పండించినా కానీ, ఈవెన్ కళ్ళు తీసిన, 4 గొర్రెల్ని మేపిన, పాలు విన్నా ఆహారమే కదా మీరు ఇచ్చేది. పనికొచ్చేది ఒకటి ఇస్తురా లేదా? పనికొచ్చేది నలుగురికి ఇస్తురా లేదా? ఈ తల్లి నుంచి తీసి ఇంత తిని నలుగురికి ఇంత బుక్కడ అన్నం పెట్టేటోళ్ళు రైతు. అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు. ఈ డెఫినేషన్ ఎప్పుడు కూడా తప్పుగా అనుకోదు. మీరు కాదు, రకరకాలు మనం అంటాము. గవర్నమెంట్ల స్కీమ్లు ఉంటాయి. ఒక స్కీమ్లో నువ్వు కాదు, ఇంట్లో నువ్వు ఉంటావు, ఇండ్లు ఉండవు అని చెప్పి రకరకాల స్కీమ్లో మనం ఉంటాం, లేము, అది వేరే. కానీ నిజంగా మనం గ్రామం మొత్తంలో ఉన్న వాళ్ళు కూడా రైతులమే రకంగా. ఇప్పుడున్న వాళ్ళు వెనకటి చేసే పనులు కూడా అన్నీ పోయినాయి. మనం కులు వృత్తులను రకరకాలు చేసుకునేటోళ్ళం. ఇప్పుడు అవసరం లేకుండా పోయింది, నిజంగా కూడా చేయకుండా పోయినాం. అందరు కూడా దాదాపు ఏదో రకంగా నలుగురు పనికొచ్చే చేసే పని అదేంటంటే మెయిన్ ఆహారం.
ఒక రైతు కూడా ఎంత కష్టపడతాడు మీకు తెలుసు కదా. ఒక రైతు ధ్యానం చేస్తే ధాన్యం తయారవుతుంది. ధ్యానం అని అంటే ఉత్తగా కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, శ్రమ, కష్టాలు, ప్రతి క్షణం ఆలోచన. అది రాత్రి పూట కూడా ఏ పంది పడ్డది, బుట్టలు ఉన్నాయా లేదా, వర్షం పడతా లేదా, ఇప్పుడు ఈడ ఉన్నారు మీకు మీద మప్పులు కనబడ్డాయి, మీ ఆలోచన పెరుగుతుందా లేదా, ఎట్లయితుంది ఏమవుతుంది అని ఒక ఆలోచన వస్తుందా లేదా. అట్లా ఆ ధ్యానం అనేది అలా ఉన్నది, కంటిన్యూస్ ఉన్నదా లేదా మీకు. పంట చేతికి వచ్చినాక కూడా నిజంగా మార్కెట్ తీసుకెళ్తే ఇవాళ అమ్ముడవుతుందా లేదా, అమ్ముడైతే నేను అనుకున్న పైసలు వస్తాయి రాదా, వచ్చిన పైసలతోటి నిజంగా నేను అప్పులు తీరుస్తాను లేదా అన్నట్టు ఇట్లా మీకు మనసులో మెదులుతూనే ఉంటది. డౌటే ఉంటుంది సార్. ఇప్పటి నుంచే ఆలోచన ఉంటది, అమ్మకం ముందు కూడా అప్పటికి రేట్ వెళ్తుంటది అని ఒక ఆలోచన ఉంటది. అంటే ఒక రైతు ఎంత ధ్యానం చేస్తే ఒక ధాన్యం తయారవుతుంది, ఒక ఋషి లెక్క కృషి చేస్తే పంట వస్తుంది. అవునా సార్? అంత ఇది అది అంత ఇది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా వాళ్ళు ఒక టీచర్ ఉంటది, ఇంటికి పోయినాక ఏమైనా పిల్లల గురించి ఆలోచన చేస్తా, స్కూల్ పిల్లల గురించి ఏ ఆఫీసర్ అని ఆలోచన చేస్తాడా? 11 గంటలకు వస్తారేమో, 4 గొట్టంగా పోతారేమో ఆఫీసర్లు. ఇంటికి పోయినాక నువ్వు ఫోన్ చేసినావు అనుకో, రైతు అవసరం పడి వాళ్ళని ఆఫీసర్కి గిట్లా నాకు చేయని ఇదైంది అని అంటే వాళ్ళు ఏమంటారు, మేము మనుషులం కాదా, ఈ టైంకి మాకు ఫోన్ చేస్తారా, మేము ఆఫీసర్ అని రేపు వచ్చినప్పుడే వాడు వచ్చి లైన్లో నిలబడి అప్పుడు వచ్చి చెప్పుకో, అప్పుడు మేము చెప్తాము, అప్పుడు ఇను, అప్పటిదాకా నీకు అధికారం లేదు మమ్మల్ని కదిలి నీకే, మేము మనుషులం అంటారు. మరి మనం మనుషులం కదా, రైతులం, నలుగురికి అన్నం పెట్టేటోళ్ళం రైతులం కదా. మరి నిజంగా మనకు గిట్టుబాటు ధర కూడా ఇస్తలేరు కదా, చారిత్రకంగా ఎన్నడాలో దొరికిందా సార్? ఒక్క రైతు కన్నా నాకు ఎంత కావాలో నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరికిందనే రైతు ఒక్కరుంటే చెప్పుండి. ఏ రైతు అయినా కానీ ధర కొంచెం పెరగాలని అంటుర్రా కానీ ధర తగ్గాలన్న రైతు ఉన్నాడా? లేడు. కానీ మన పొలిటీషియన్లు కానీ ఇంకా వేరే లీడర్లు కానీ రకరకాలు ఉంటారు. అందరు ఏమన్నారు, మన ఉల్లిగడ్డ రేటు పెడితే తగ్గాలని చెప్పి జులుసు చేసిరా లేదా? ఆఖరికి ఏమన్నారు, ఉల్లిగడ్డ దినకన్న కాడికి పోయారు. ఏది దినకు మరి, మాకు సంబంధమే లేదు కదా రైతులకు, ఏది దినకు మరి. మేము చదువుకొని వాళ్ళము, మాకు ఏ తెలియలేదు, పండించినాము. మరి మా సొంటల దగ్గర తినాల్సిన అవసరం ఏముంది? మీరు బాగా చదువుకోరు, మీ ఆహారం మీరు తయారు చేసుకోండి, అవుతుందా? మరి నిజంగా కూడా రైతుకి ఒక పంట తీయాలని అంటే ఒక PhD చేసినంత కావాలి జ్ఞానం, అంత ఆలోచన. ఇప్పుడు ఎన్నో విత్తనాలు వస్తున్నాయి, ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటారు మీరు? 100 పేర్లు గుర్తుపెట్టుకోనికే ఎన్నో ఆలోచనలు చేయాలి. ఆ పేరు గుర్తుపెట్టుకొని ఇది పనికొస్తా రాదా, ఇది వెనకడికి మీ తాత ఇచ్చిన విత్తనమా, అప్పుడుదాకా అది పట్టుకొని తాతను అమ్ముకుంటా వేసుకోనికే. తాత ఇచ్చిన విత్తనం ఏం లేదు, తరాల నుంచి వస్తుండే కదా. ఇప్పుడు ఎక్కువ లేడీసే విత్తనాలు జమ చేసి దాపెడుతుండే, అవునా కదా? ఇంట్లో ఆడవాళ్ళనే శుద్ధి చేయడము, విత్తనాలను జమ చేయడము, తర్వాత వేరే మీరు ఏమేయాలంటే కూడా ఒక ముచ్చటాలతో మాట్లాడుతుండే. ఇవాళ లేడీస్ తోటి మీరు ముచ్చట మాట్లాడుతుర్రా, చక్కగా అమ్మటైన దగ్గర ముచ్చట పెడుతుర్రా, అమ్మటైన దగ్గర ముచ్చట పెడుతుర్రు. ఇవాళ ఇంట్లో మాట్లాడుకొని ఇది చేద్దామా అనే మాట ఇంట్లో లేనే లేదా. ఏ పండుగ ఆ జ్ఞానం అప్పటి వచ్చిందో మన తాతల ముత్తాతల నుంచి ఒక విత్తనాన్ని గురించి కానీ ఒక విషయం గురించి అది మర్చిపోవడం అయిపోయింది. అది మన దగ్గర లేనే లేదు. అది వేసి ఏమవుతుందో కూడా మీకు తెలియదు. ఇప్పుడు వేసేది మండితే అదృష్టం, పండకపోతే దురదృష్టం అన్న కాడుకున్నాం. దురదృష్టమా మనం? మనం అంత దురదృష్టంగా బతకాలనా ఏంది? మనకు కూడా ఇంత నమ్మకం ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. ఇగో నేను ఒక ఇన్ని రోజులు 20 రోజులు నౌకరీ చేసిన, ఒక 25 రోజులు నౌకరీ చేసినా నాకు ఇంత జీతం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసా లేదా? మరి రైతుకు ఎన్ని రోజులు కష్టపడ్డా నాకు ఏమొస్తుందో తెలియకుండా కష్టపడాలి. పంట చేతికొస్తో కూడా తెలియదు, ఏ రాత్రి ఏ పంది పడుతుందో తెలియదు, ఏ రాత్రి ఏ పురుగు పడుతుందో తెలియదు, ఏ రాత్రి ఏ వర్షం పడుతుందో తెలియదు. ఆఖరికి రేపు అమ్ముకుందామంటే కూడా ఒక రోజు ముందు కూడా మీకు గుట్టుకుని పెట్టుకుంటది, నీ ఉండే ఎక్కువ కొట్టుకుంటది లేదా? ఇట్లా కొట్టుకునేటోళ్ళు ఒవ్వరాని ఉన్నారు ఆ వ్యవస్థలో. ఇప్పుడు దేశానికి ఒక సైనికుడు కావాలంటారు, అందుకు జై జవాన్ అంటాం, అవునా కదా? అట్లనే జై కిసాన్ అని మాట అంటారు అననికే. కానీ నిజంగా జై కిసాన్ అనే దానికి ఏమన్నా మీకు అట్లా ఏమన్నా చేసిర్రా? అయితే రాజు అని అంటారు, చెప్పనీకే బాగుంది రాదు. మీరు ఎన్నడన్నా రాజుల లెక్క కనబడ్డదా? మరి ఎందుకా మాటలు? రైతు రాజా? రైతు ఆడుకునేటోడు అయ్యిండు, ఉన్నమాట చెప్తున్నారు. ఎందుకు అయ్యిండో చెప్పు. ఇత్తనాలకు ఆడుకుంటుంది, ఫర్టిలైజర్లు ఆడుకుంటుంది,
అమ్మనికే కూడా నాకు గిన్ని అని అడుకుంటున్నాం. గిన్ని అనేది ఎక్కువ కాదు, ఏదో నన్ను బ్రతకనికే సపోర్ట్ ప్రైజ్ అంటాం. సపోర్ట్ ప్రైజ్ అంటే ఏంటంటే ఒక దవాఖానలో ఉన్న మనిషికి ఇంత గ్లూకోజ్ ఎక్కిస్తారా, ఇంత ఆక్సిజన్ పెడతారు, దాన్ని సపోర్ట్ అంటారు. సపోర్ట్ అంటే ఏంటంటే గుడిసె కూలుతుంటో కట్టేడ్డం పెడితే సపోర్ట్ అంటారు. గిదా మనకి ఇచ్చేది. అంటే ఆ కట్టే వీక్ ఏమవుతావు, కింద పడిందవాడు. ఇప్పుడు మీరు కూడా అంతే, ఏ ఒక్క స్కీమ్ ఇప్పుడు ఉన్నాయి వీకినా కానీ గ్రామాలలో ఒక రైతు ఉండడు, ఉంటుందా? మీరు చెప్పండి. నరేగా స్కీమ్ అని ఒకటి వచ్చింది, ఏది పనికి ఆహార పథకం టైప్ ఒకటి ఉంది కదా. కూలి చేస్తే మనం రోడ్ల మీద జంప పని చేస్తాము, గుంతలు కొడతాము, ఏమేమో చేస్తాం, రకరకాల పనులు చేపిస్తారు. ఆ ఫోటో మీరు తీస్తా పని చేసేటప్పుడు, ఇంకో ఫోటో మీరు వ్యవసాయం చేసేటప్పుడు తీస్తా. ఏ ఫోటో మంచిగా అనిపిస్తుంది? నీ పొలంలో నువ్వు దున్నుతుంటే మంచిగా అనిపిస్తుందా, రోడ్ పొంటి మట్టి తీసి గుంతలు తీసి పోతుంటే మంచిగా? కరెక్ట్ చెప్పారు. కానీ పైసలు దేనికి ఎక్కువ వస్తున్నాయి? నా పొలంలో గంప పనికి ఎక్కువ. ఆ గంప పని ఏమంటారు మామూలు పదాలలో మీ భాషలో? అతను పని ఏమంటారు? కూలి అని, లేబర్ పని, ఇట్లనే కదా అనేది. ఈ పని చేయనికనా మనం అసలైన పని పక్కన పెట్టి అది చేయొద్దని కాదు, దానికి పైసలు వస్తున్నాయి కాబట్టి చేద్దాం, అది రెండోది. కానీ అసలైన పనికి మాత్రం అస్సలు వస్తలే కదా. నువ్వు ఆ పని చేస్తే కనీసము గిట్టుబాటు అవుతుంది కూలి అన్న. ఈడ కూలి ఎందుకు రాదు మరి? నువ్వు ఆహారం పండించినప్పుడే కూలి రావాలి, కానీ గా పని చేస్తే కాదు కదా. అసలైన ఇప్పుడు పిల్లగాడు స్కూల్లో ఉంటాడు, స్కూల్లో కూర్చోబెట్టినందుకు జీతం ఇస్తారా? టీచర్కి చదువు చెప్పినందుకు ఇస్తారా? టీచర్కి చదువు చెప్పినందుకు జీతం ఇస్తారు. ఇప్పుడు ఆడేందుకు కూర్చోబెట్టినందుకు మనం అన్ని సగ చేస్తున్నాం. చుట్టుముట్టు సగ చేస్తుంటే చెట్లు పెడుతున్నాము, గుంతలు కొడుతున్నాము, రోడ్లు వేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. అందులో పర్యావరణం పనిలే, మంచి పనిలే. కానీ దానికంటే కూడా మనకు మెయిన్ సపోర్ట్ ఏడ రావాలి, నిజంగా కూడా మనకు వ్యవసాయం సపోర్ట్ రావాలి. కానీ ఆ సపోర్ట్ దొరుకుతలేదు. దొరుకుతుందా? లేదు. అట్లనే ఇప్పుడు తగ్గాలని మాట అన్నప్పుడు ఏ టీచర్ నన్నా, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ నన్నా, టీచర్ అనేది నేను మళ్ళీ ఎందుకు వాడుతుంటా అంటే, గ్రామంలో అందరికంటే ఎక్కువ జీతం ఉన్న ఒకటే వ్యక్తి ఎవరంటే టీచర్. మన గ్రామం కోసం వచ్చిన వాళ్ళు, ఈ పాప ఉంది, ఆ బాబుడ్డు, ఈ ఒక్కరికి చెప్పనీకి గవర్నమెంట్ అయ్యే ఖర్చు 4,000 నుంచి 5,000 అంతకంటే ఎక్కువ అవుతుంది ఇవాళ. అంటే ఆ టీచర్ల జీతాలు ఇవన్నీ ఉడవనీకే, తుడవనీకి, తిండి పెట్టుడు అన్నీ ఉంటాయి కదా. అన్ని లెక్కలు వేసుకుంటే ఒక్క పిల్లగానికి 5,000 దాకా కూడా గవర్నమెంట్ ఇస్తుందా లేదా? ఉన్నమాట. నిజంగా హైదరాబాద్ ఉన్న పిల్లగానికి కూడా 5,000 ఇస్తే నేను పెద్ద స్కూల్లో చదివించుకుంటా. ఎవ్వరం కట్టం అంత. హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా అన్ని పైసలు పిల్లలకు సర్కార్ కట్టరు. అంత ఎందుకు కడతారే? నీకే 5,000 ఇస్తే అంత వేసి గిసా పిల్లని వేస్తావు. ఉన్నమాట చెప్తున్నా. కాదు, నీకే పైసలు ఇచ్చినామనుకో, నిజంగా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమా నువ్వే అనుకుంటావు. కానీ అట్లా అనము. ఏదో వస్తురు, కష్టపడుతురు, వాళ్ళ కింద మీద పడుతురు, అమ్మో అంత దూరంకేంచి వస్తురు, అన్ని మనకి ఫీలింగ్ లెక్కుంటాయి. వాళ్ళు వచ్చిపోయినా ఇంత జీతం తిన్నా మనమే బాధపడుతుంటాం వాళ్ళ గురించి. అమ్మో మేడం వచ్చే, సార్ వచ్చే, అమ్మో 11 గంటలకు వచ్చే, 3 గంటలకు పాపం పోయిండి, వాళ్ళు ఏం పని పడ్డదో, ఇట్లా ఉల్టా ఫీల్ అవుతుంటాం. ఏది ఇన్ని జీతాలు ఇచ్చి కూడా. అవునా కాదా? వర్రకు కట్టేసి పాలు ఇయ్యలేదు అనుకో, మీరే ఫీల్ అవుతారు కదా. మరి ఎందుకో ఫీల్ అవుతలేరు. ఎన్ని లక్షలు మీ పేరు మీద చెప్పుకొని, మీ ఊరు పేరు మీద చెప్పుకొని, ఇప్పటికి 30-40 మంది జీతాలు అయ్యారు ఒక ఊరు మీద. జీతాలు లేనో లేరు. అటు పెన్షన్ వాళ్ళు ఇస్తారు, మంచి పని ఇయ్యాలి. పిల్లలకు ఇన్ని వేలు ముడుతున్నాయి, ఇయ్యాలి. ఇక పని చేసడానికే పనికి మారినట్టు పని చేసే వాళ్ళకి ఇది ఒక ప్రభుత్వం అని అంటే నేను, ఒక రాష్ట్రం అని అంటే నేను, దేశం మొత్తం ఇదే పరిస్థితి రైతులదాన్ని మాట్లాడుతున్నాం. అంటే వ్యవస్థలో ఒక రైతు ఒక పరిస్థితి ఎట్లుంది అనే దానికి నేను చెప్తున్నా. నిజంగా పని చేసేటోనికి, నిజంగా అసలైన పని చేసేటోనికి, అసలైన పని ఏంది? వ్యవసాయం. వ్యవసాయం అంటే భూమిలో విత్తనం వేయాలి, విత్తనాన్ని ఇంత ఆహారం చేయాలి, ఒక ముద్ద నువ్వు తినాలి, 4 ముద్దలు ప్రపంచానికి పెట్టాలి, అంతే కదా. ఇది కంపెనీలలో కాదు. అందుకే అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంది అంటే వ్యవసాయం. గుర్తుపెట్టుకో. ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంది అంటే వ్యవసాయం. నలుగురిని జీవించడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. నలుగురు అంటే మనుషులే కాదు, ఎన్నో పిట్టలు బతుకుతున్నాయి, ఎన్నో జీవాలు బతుకుతున్నాయి. బతలేవా? కోట్ల జీవరాశులకు కూడా మీరు ఒక రకంగా ఆహారాన్ని ఇస్తున్నారు. ఎన్నో ఎలుకలు బతాయి, ఎన్నో పాములు బతాయి. ఒక రకంగా వాటికి కూడా పోన్గా మనము ఇంత బచాయించిస్తున్నాం.
ఏది ఇవన్నిటికి బొంగ కూడా మిగిలింది అక్కడ పంపి ఇన్నిటికి సాకు కుట్ట ఇంత కడుపు మాడినా సరే మన రక్తం మన చెమట మన కష్టం అన్ని పెట్టి ధాన్యం తయారు చేసి ముందట పెట్టి నీ దయ అంటున్నాం. ఎంతనా నీ దయ అంటున్నాం. అంతే సార్. ఎన్నడా నన్నరా నాకు ఇంత ఖర్చు అయ్యింది నువ్వు నాకు ఇంత ఇయ్యాలే సార్ అని అడిగిర్రా? ఏ దుఃఖం పోయినా కానీ నీ దయ అని ఇచ్చేటోళ్ళు ఎవ్వరన్నా ఉన్నారా నాకు చెప్పు. ఉల్టా నీ దయ అనే మాట అని ఇంతవరకు అమ్మేటోళ్ళు ఒక్కరుంటే నాకు చెప్పు. ఈవెన్ నువ్వు రైతు బజార్లో పోయి రైతు లెక్క పోయి కొత్తిమీర కట్ట అమ్ముకున్నా 2 కొత్తిమీర కట్టలు కొంటే 3 గుంజుకు. నువ్వు ఏ మార్కెట్లో అమ్మినా నీ కరెక్ట్ తూకం వేసిరని చెప్తే నేను ఒప్పుడు. ఏం సామాన్య రైతులల్లా తూకంలో ఎప్పుడు ఎక్కువనే కొడతారు. ఎందుకు కొట్టాలి? మనం తెలియని వాళ్ళమా లేదా చదువుకోని వాళ్ళనా లేకపోతే ఏమి వీళ్ళకి తెలియదు ఇల్లు వేస్తానా? ఎందుకు తెలియదు? నీకు తెలుసు నీ ముందట పాపం చేస్తుర్రు. ఎందుకు తెలియదు? నీకు కూడా తెలుసు. రైతుకు తెలియదు నాకు ఇట్లా అది ఏమంటామంటే పాపం కాదు, అది దౌర్జన్యం అంట. ఎందుకంటే ఆఖరికి తూకం వేసినా కూడా ఇంకొక ఆయన ఉంటాడు ఇట్లా వేసుకునేట, ఓ బస్తా పెట్టి ఇట్లా వేసుకుంటాను. వాళ్ళకి ఇది అధికారం అని చెప్పి, వాళ్ళకి ఏం అధికారం అని చెప్పు? మన దగ్గర ఇట్లా గుంజుకొని వేసుకుని కమిషన్ తీసుకుంటారు. ఈడనేమో నువ్వే అమ్మాలి, ఈడనేమో నువ్వే కూని, ఈడనేమో నువ్వే రైతు, ఈడన్ని నువ్వే. ఊర్లో ఉన్నంతసేపు మాలాడేది ఆడికోగానే మాలాడ పెట్టంగా నువ్వు ఆడ కూర్చోలు ఇంకొకైనా బస్తా ఇడికి జరుపుతాడు. ఇన్ని పైసలు అంటాడు కండ్ల ముందట. అన్ని పైసలు ఇస్తుంటే మీకు బాధ అవుతుందని లేదా? 10 రూపాయలు. ఎందుకు మరి బస్తా నీడికేంచి ఆడికి లేపినందుకు 15. ఒకరోజు ఛాయ్ తాగాలంటే 1/2 తాగుతాం మనం. ఇంత ఛాయ్ ఆలోచన చేస్తాం. జరిపినందుకు కూడా మన దగ్గర ఇన్ని పైసలు వసూలు చేస్తారు. అడిగి రైనాడన్న అడగానే కదా. ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది తీసుకునేది. కొనేటోంది కూడా మన మీద వేయడం కరెక్ట్ కాదు. మన మీద ఎందుకు వేస్తారు అన్ని? మనకు అర్థం కాదు. ఏదో ఇప్పుడు మనం చేసేదే గొప్ప సేవ, మనకు వచ్చేది కూడా తక్కువనే. సో అందుకే నేను ఇవన్నీ విషయాలు, రైతు బాధల్ని కష్టాలని నేను అన్నిటికంటే ఎక్కువ మాట్లాడలేను. ఎంతసేపు మాట్లాడినా మీకు అన్ని లాగవు. అందుకే రైతులు రోజుకి 50 మంది చచ్చిపోతున్నారు దేశంలో. ఏది ఆత్మహత్య చేసుకొని. ఇది నా స్టాటిస్టిక్స్ కాదు, గవర్నమెంట్ లో ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి, నేను చెప్పింది కాదు. లెక్కలు ఉన్నాయి. రోజుకి 50 మంది దాదాపు ఏ రాష్ట్రంలో ఎక్కడనో. ఇంకోటి బాగా నీళ్లున్న రాష్ట్రం మహారాష్ట్రంలో ఎక్కువ పోతున్నారు. మంచి వ్యవసాయం ఉన్న పంజాబ్ హర్యానాలో కూడా చాలా మంది పోయారు. అట్లా ఆత్మహత్య చేసుకోకపోతే కూడా క్యాన్సర్ తోటి పోతు. ఎందుకంటే వాళ్ళు వేసుకుంటూ వచ్చిన గత 30-40 సంవత్సరాల నుంచి వేసిన పెస్టిసైడ్లు కెమికల్లతోటి ఏమైందంటే ఇప్పుడు అలా ప్రదేశము మొత్తం విషతుల్యమైంది. ఏ రైతు కూడా విషం చేయాలని అనుకోలేదు. నీ సొంత పిల్లలకు విషం పెట్టావు కదా, నువ్వు పెట్టావు. కానీ ఎందుకు వచ్చింది వ్యవస్థల విషం? అన్నిట్లా విషం ఎందుకైంది? పత్తి గింజలో కూడా విషం ఎందుకైంది? నువ్వు అనుకోలే. కానీ ఏమైందనంటే ఇంతమంది జనాభా ఉండరు, ఇంకా జనాభా పెరుగుతున్నది. వీళ్ళు బతకనీకే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అని చెప్పి మన సైంటిస్టులు లేదా విదేశాలలో ఉన్న కంపెనీలు ఈ కొత్త విషయాలను మనకు అంటగట్టారు. అదే ఒక సిస్టంలో అంటగట్టారు. నువ్వు వెనకటి నువ్వు వండించుకున్నాడు విషం ఉండేనా? మీ తాత ముత్తాత వండించినాడు విషం ఏమన్నా ఉండేనా? ఇప్పుడు నేను అంటే ఒక షెల్మెల నీళ్ళు తాగాలంటే ఆలోచన మొదలైంది. మొత్తం కూడా ఇప్పుడు బాటిల్ పట్టుకొని తిరుగుతురు నీళ్లు. ఎన్నడెవరన్నా నీళ్లు పట్టుక తిరగంగా చూసిరా మీరు? ఎన్నడు కూడా నీళ్లు పట్టుకొని ఏ వ్యక్తి ఓలే. ఇవాళ నీళ్లు పట్టుకొని తిరుగుతురు. అవసరం మనము అంటే విషతుల్యం చేయనీకే మనం కారణం కాదు. ఎందుకంటే అంతమందికి ఒక బర్రెకి సూది ఇచ్చి నువ్వు పాలు పెంచుతున్నావు. నిజంగా ఒక తల్లికి సూది ఇచ్చి పాలు తాపితే ఎట్లుంటది బిడ్డకు? ఆ పాపం మనం చేస్తున్నాం. తల్లి అంటే బర్రె కాదు, మన భార్యనో మన తల్లి ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి సూది ఇచ్చి నీ బిడ్డకు పాని అంటే ఎంత ఘోరంగా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా, లెక్క ప్రకారం కరెక్ట్ కాదు కదా. కానీ ఒక కోడికి కూడా సూది ఇస్తున్నాము, ఒక కోడికి కూడా మందులు ఇస్తున్నారు, అవునా కదా? సో అవన్నీ ఇచ్చుకుంటా మనము కోళ్ళని పెడితే, అవన్నీ ఇచ్చుకుంటా పాలు పెడితే, విషం ఇచ్చుకుంటా భూమిలకేంచి అద్దిస్తే భూమి గొల్లు అయ్యింది. మీ తాత అట్లనే ఇచ్చినాడు మీకు? తాత మంచిగా ఇచ్చిండా? భూమి లేకపోతే ఇట్లా ఇచ్చిండా? మీరు ఇచ్చేది ఏమున్నది చరిత్రలో? మీ పిల్లలకి ఏమి ఇస్తారు? లొట్టనే ఇస్తారు భూమి.
ఆ లోట వచ్చి ఉత్తదే మట్టి అంటే మట్టి కాదు, అదంతా పనికిరాంది, దాంట్లో ఇంకా విషాన్ని వేస్తేనే మళ్ళీ వెళ్తుంది అంటాం. విషం అనే పదం ఎందుకు వాడుతుందంటే కెమికల్, మిగిలిపోయిందంతా కూడా పనికిరాంది, పనికొచ్చేదైతే ఎప్పుడు చెట్లకు పోతుంది, పనికిరాంది అంటే విషమే కదా ఒక రకంగా. సో ఆ విషయాలు అనేది మనకు ఇంకుతున్నాయి కదా. సో అట్లా మనకు ఇప్పుడు ఏందనంటే ఒక వ్యవస్థలా ఏనండి, ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే మన భూమి అనేది తల్లి అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ తల్లికి ఇన్ని బాధలు అయినాయా లేదా? బాధలంటే విషపూరితమైంది, గాలి విషమైంది, నీరు విషమైంది, పంచభూతాలు అంటాం అన్ని రకాలుగా, అవన్నిట్లో ప్రాబ్లం ఉంది, మట్టి అదేంది. ఇప్పుడు మళ్ళీ మన తల్లిని నిజంగా ఆలోచన చేసుకోవాలి, భూతల్లిని. నీ మూలాన సమస్త జీవులు, ఉత్తమ మనుషులే కాదు ఇన్ని జీవాలు బతుకుతున్నాయి అని చెప్పి మనకు కృతజ్ఞత భావం ఉండాలి. భూమి అంటే కృతజ్ఞత అంటే దానికి మనకు శ్రద్ధ అనేది ఉండాలనా లేదా? ఇప్పుడు పిల్లలకు తల్లి పట్ల తండ్రి పట్ల ప్రేమ ఉండాలని అంటాం కదా, అట్లే మనకు కూడా భూమి విషయంలో శ్రద్ధ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇప్పుడు మీరున్నారు పెద్ద మనిషి, మీ తాత పేరు చెప్పే, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ నాయన పేరు తెలియదు సార్. ఇప్పుడు ఇంతమంది పేరుని చెప్తావు, అవును సార్. చుట్టాలే 100-200 చెప్తావు, దూరం చుట్టంది, దూరం మీ మామ అత్త కొడుకు బిడ్డ అన్నట్టు కూడా చెప్తావు, అలా ఊరు చెప్తావు, అన్నీ చెప్తావు. నీకు భూమి మీద నిలబెట్టిన తాతల 4 పేర్లు చెప్పనీకి కింద మీద వాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది తాతకాన్ని అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు, ఉన్నారా లేదా? తాతకాన్ని ఏదో పేర్లు పెట్టుకున్నందుకు, పిల్లల పేర్లు పెట్టుకున్నందుకు ఆదుకున్నారు సార్ మాకు, పిల్లల పేర్లు పెట్టుకున్నందుకు ఈ మాత్రం యాద ఉంది. ఇప్పుడు పెట్టేటోళ్ళు అయితే సినిమా యాక్టర్ల పేర్లు పెడుతురు, అది కూడా యాద ఉంటది. ఎవరన్నా అడిగితే కూడా ఎవరో సినిమా యాక్టర్ అన్నట్టు చెప్తారు ఇక రేపు పొద్దున, అంతే కదా సార్. సో ఇప్పుడు పరిస్థితి ఏందనంటే, ఒకటి నీకు ఉనికికి కారణమైన నీ యొక్క తరానం ఏదైతుందో దాన్ని కూడా మర్చిపోతే, వాళ్ళని కూడా మర్చిపోతే మనకు కావాల్సిన గౌరవం కానీ ఎట్లా దక్కదు కదా. మనం ఒకరిని గౌరవించాలి, పెద్దల్ని అంటాం. పెద్దరామాసకు ఏదో బియ్యం ఇస్తాం, అది ఎందుకు? వాళ్ళు మంచిగా సంతోషంగా ఉండాలి, మీ దీవెనలు మాకు కావాలి, మేము మంచిగా బతకాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది కదా. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే కదా. సో ఈ ఆలోచన ఉన్నా కానీ కనీసం 4 పేర్లు గుర్తు పెట్టుకోనిక, వంశంలో ఒక 5 పేర్లు గుర్తు పెట్టుకోనిక కింద మీద పడుతున్నాం, అవునా కదా? ఇది చాలా బాధాకరమైన విషయం. గ్రామంలో ఏందనంటే ఒక మినిస్టరు, యాక్టరు, ఇంకెవరన్నా కానీ అన్ని పేర్లు చెప్తాం, కానీ మన తరంలో ఉన్న పేరుని పనికి కింద మీద వాడుతున్నాం. అట్లనే మనకు ఇంకో ముఖ్యమైనది ఏందనంటే మన జీవ వైవిధ్యం. అంటే ఇప్పుడు ఎన్నో చెట్లు ఉంటాయి, పిల్లల్ని చెప్పమంటే 4 చెట్లు కంటే ఎక్కువ చెప్పాలి. మీకు కొంచెం వెనుకటోళ్ళకు కొన్ని చెట్లు తెలుసు. ఇక ఇంగ్లీష్ మందులు వచ్చినాక వాటి విలువ అన్ని పనికిరాని అని అంటారు. యాక్చువల్గా మనకు నిజంగా మందుకు అవసరమైంది, మందు అని అంటే ఏదైనా మన కష్టం వచ్చి ఏదైనా కట్ అయింది, లేకపోతే ఒకటి సర్దయింది, దగ్గయింది, ఏదో ఒకటి అవుతుంది కదా, కాలు నొచ్చింది. వెనకటికి మనం అటు పోయినామా కంపెనీలకు, ఇంగ్లీష్ మందులు తిన్నామా, డాక్టర్లు అనేది పోయినామా, ఊర్ల నుండి కనీసం ₹1 ఖర్చు చేయకుండా మనంతలో మనము మన పర్యావరణంలో ఉన్న ఆ చెట్లతోటే బతికినాం. అందుకు అప్పుడు ఎన్నడూ కూడా ఇది చెడ్డ చెట్టు అని అనుకోలే, ఇది మంచిదని అనుకోలే. ప్రతి చెట్టుకు ఒక విలువ కట్టినాం. అవి మనతోటి పుట్టినే, మనతోటి ఉండాలి. అది కనబడకపోతే బాధ అవుతుండే. మీరు చిన్నప్పుడు చూసిన కొన్ని చెట్లు ఇప్పుడు లేవు, ఉన్నాయా? ఆ రకమైన చెట్లు కూడా లేవు. అసలు ఎందుకు పోయినా కూడా మీకే తెలుస్తలేదు. అవును, ఇప్పుడు గట్టి దావానికి కూడా ఇంత చేస్తారు సార్. ఇన్ని మందులు వేసిన వాళ్ళకి మీకు లెక్కనా? అది మీరు గడ్డి మందు అని చెప్పి ఎన్నో చంపేస్తుంది చెట్లు, అవునా? అంటే గడ్డి పోతుంది, ఇంకా దాంతో ఎన్నైనా ఉపయోగించు, చాలా రకాలు. చాలా మటుకు ఏంటంటే మనకు మందుకు పనికొచ్చేటవన్నీ గడ్డి లెక్కనే ఉంటాయి, కింద ఆ లెవెల్ ఉంటాయి. అట్లా ఉంటే అన్ని ఖతం అయిపోతుంది అనే లేదా? సో ఇంకా మిగిలింది ఏమున్నది మనకు? అంటే అయితే ఇప్పుడు ఒక ఆలోచన ఏందనంటే, మన గ్రామంలో ఇప్పుడు రైతుకి ఏదైతే దక్కాల్సిన ఇది ఉన్నదో, ఏది గౌరవం కానీ సమాజంలో లేదు. ఇప్పుడు మనం ఒకటి వస్తువు అమ్ముతాం బయటికి, అమ్మినప్పుడు ఆ వస్తువుది ఒకటి దాని మీద రాస్తారు, ఫలానా కంపెనీ తయారు చేసిన రాస్తారు. నిజంగా ప్రతి వస్తువు కూడా కంపెనీలు తయారు కావు కదా.
ఆహారం ఏదైనా కానీ ఒక రైతు ఎన్నో దగ్గర వండిస్తే అది తయారైతుంది. కానీ ఏడనన్నా భూమాతకు రైతుకు ధన్యవాదాలు రాసిర్రా? లేదు సార్. ఇంతవరకు రాసిర్రా? లేదు 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 రాయలేదు. సో ఇదొక పెద్ద ప్రాబ్లం. అంటే మినిమం వాళ్ళు ఎవరైతే తింటుర్రో తినేటప్పుడు ఇంతనన్నా ఆలోచన చేయాలి. ఒక రైతు అనే వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు ఒక 5-6 నెలల నుంచి కష్టపడితేనే ఈ రోజు మేము ఆడ ముద్ద నోటికాడికి వస్తున్నది. ఒక రోజులో రాదు కదా, ఇయ్యాల నువ్వు విత్తనం పెడితే ఇయ్యాల రాదు కదా. ఎన్నో నెలల నుంచి రాత్రి పగలు దాని మీద ఆలోచన చేస్తే ఒక తయారైంది, అది వచ్చి ఈరోజు నాకు ఆహారం అవుతుంది అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. ఉన్నప్పుడు కనీసం వాళ్ళు రాస్తారు, ఒక సిగరెట్ ప్యాకెట్ మీద కూడా రాస్తారు కదా ఏది తాగొద్దు అని, అంటే చెడు వద్దు అని రాసినప్పుడు మంచికి ఒకరు నీకు సహాయం చేస్తే ఒక రకంగా నమస్తే అంటారు, లేకపోతే థ్యాంక్స్ అంటారు, ఒక పదం అంటారు కదా. మరి ధన్యవాదములని కంపల్సరీ ఉండాలి కదా ఒక మాట. అది లేదు కదా, మరి అది రాయాలి కదా. అన్ని పొట్లాల మీద బిస్కెట్ ప్యాకెట్ మీద అయినా కావాల్సి వస్తే వాళ్ళు ఏడికేంచి అయితే అది తీసుకొచ్చిర్రో ఏది ముడి సరుకు అంటే ఇప్పుడు టమాటాలు కెచప్ అని అంటారు, ఒకటి తొక్కు అంటారు, దాని మీద రాయాలి పలానా ప్రదేశంకి మేము టమాటాలు కొన్నాము, సో దీంతో మేము ఇది తయారు చేసినామని అది కూడా రాయాలి. రాస్తలేరు కదా. సో ఇట్లా మనకు రైతుకి ఏదైతే కావాలో కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే సరే అవన్నీ పోని, వాళ్ళకు మంచితనం ఉంటే మంచిగా మనల్ని నిజంగా గౌరవిస్తారు. వాళ్ళు నిజంగా అడ్రస్ లేని వాళ్ళే, మనం అంటే ఊర్లో పుట్టిన వాళ్ళము, అడ్రస్ ఉన్న వాళ్ళము. అడ్రస్ అంటే మన తాత ముత్తాత కనీసం 8 తరాలు గుర్తు పెట్టుకున్నాం, గిది ఇల్లు గిది పొలము గిడ ఉన్నాము అని ఒక అడ్రస్ ఉన్నది. సో మనకైతే ఉన్నది కదా, ఆత్మాభిమానం ఉన్నది కదా. ఊర్లో ఉన్న మనిషి గట్టిగా ఉంటాడు, నువ్వు పట్నం పోతే ఓ రకంగా అవుతావని లేదు, ఆ రోజు ఓ రకమైన బెదరు భయం ఉంటుంది. కానీ నీ ఊర్లో నువ్వు మాత్రం గట్టిగా ఉన్నావు కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే మన ఉన్నదో ఉనికి, మన ఉనికిని మనము ఒక రైతులుగా మన ఉనికిని మనమే దానికి పెంపొందించుకోవడానికి సమిష్టిగా ఒక గ్రామం అంటే కుటుంబంగా ఒక చిన్న ఆలోచన ఏందనంటే మీరు ఫస్ట్ భూమాత ఒకటన్నా, రెండోది మీ తరాలను గుర్తుపెట్టుకోవాలని రెండో మాట అన్నా, మూడో మాట మీ జీవి వైవిధ్యాన్ని కూడా మీరు గౌరవించుకోవాలి, దానికి ఉన్న విలువని తెలుసుకోవాలి, ముందు తరాలకు కూడా అందియాలని అంతే కదా, మూడే కదా. సో మూడింటిని కూడా కనీసం ఇప్పుడు మనం ఒక చేయడానికి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మన గ్రామంలో ఓ దగ్గర ఒక 3 ఎకరాలు అనుకోండి జాగా, ఒక దగ్గర ఇట్లా గీసుకొని భూమాత విగ్రహం అడబెట్టుకోండి. భూమాత విగ్రహం ఒకటి అడబెట్టుకోండి. అయితే భూమాత విగ్రహం మేము మన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరపు నుంచి మేము మీకు ఇస్తాం, లేదు మేమే ఎవరైనా పెద్ద మనుషులు ఉండరు వాళ్ళు ఇస్తారంటే పెద్దది పెట్టుకోండి. భూమాత కూడా గుర్తు పెట్టుకోండి, యంత్రం వేస్తే మంత్రం కావాలంట, మంత్రం వేస్తే ఆ ఎండోమెంటల్ వచ్చి కూర్చుంటారు గల్లపెట్ట పెట్టుకొని, మళ్ళీ అలాగ నౌకరీలు మన అడ్రస్ లేకుండా పోతాం. ఈ యంత్రాలు వద్దు మంత్రాలు వద్దు. భూమాత చాలా మన సల్లంతన్ని ఎన్నడూ కూడా ఆమె అడగనందుకు ఇంత పాపాలు చేసినాం. ఆమె కన్నెర చేసి అసలు భూమి వగిలి అందరం లోపడిపోయేటోళ్ళం. అవును సార్. అట్లా చేయలే ఎన్నాడు, బతకనిస్తుంది. ఇంకా ఇన్ని పాపాలు చేసి, ఇంత పొల్యూషన్ చేసి, ఇంత నాశనం చేసి, ఆమెకు అందరు సమానం పిల్లలే కదా, మనుషులే పిల్లలు కాదు కదా, పిట్ట పుట్ట చెట్టు అన్ని పిల్లలే కదా. మరి అన్నిటినీ నాశనం చేస్తే ఈ మనిషి అనే జాతిని ఇంకా కనికరిస్తున్నది, అవునా కదా. కానీ ఇప్పటి కూడా కోపం పడదు, రోజు నైవేద్యం పెట్టి గంటలు కొట్టి మంత్రాలు చెప్పాలని రూల్ ఏం లేదు. ఓకే, ఆమె మంచి, ఆమెకున్న సహనం ఓర్పు చాలా ఎక్కువ, అవునా కదా. కాబట్టి ఆమెను తలుసుకుంటే ఏం చేద్దామని అంటే, చిన్న విగ్రహం పెట్టుకోండి. అక్కడ మీకు ఎంత వండినా కానీ అక్కడ వెళ్ళి ఇంత ఒకటి పాత్ర పెట్టుకోండి, దాన్ని అక్షయ పాత్ర అని అనుకోండి. అందులో ఇంతంత మీకు దోసినంత గుప్పెడు ఆడేసి, అమ్మ తల్లి నీ బుల్లాన్ని ఇది వండిందని అక్కడ వేయండి. అది ఎందుకంటే ఊర్లో నాకలుకొని ఉంటాడు పెద్ద మనిషి, ఇంత పోతే ఒకటి తీసుకొని తినేటట్టు ఉండాలి, అవునా దాదా. తప్పేం లేదు కదా. పోనీ ఆ మనిషి తినలేదంటే అది ఇంత జీవాలకి వేయండి. జీవాలంటే ఏదైనా కావచ్చు, ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, పిట్ట కావచ్చు, ఏదన్నా కానీ జీవాలకి వేయండి. కానీ ఒక పాత్ర అక్షయ పాత్ర అడ పెట్టండి, పోతే ఇంత అడేసుకుంటా పోండి. ఒక మంచి ఆలోచన, మంచి కల్చర్, అవునా దాదా. అట్లా. రెండోది ఏం చేయండి అంటే, రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మీ తరాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా మంది మర్చిపోయారు. ఇంకా 2 రోజులు అయితే తాత అంటే కూడా అలా గుర్తులేదు. ఇప్పుడు మీ 5వ తాత పేరు చెప్తే కానీ భూమి మీద హక్కు లేదంటే అప్పుడు వెళ్తుంది అందరికి.
అప్పుడు కింద మీద అయిపోయి అరే రే 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 5 తాత ఎవర్రా నాయన అని అందరూ దేశాలు వాడతారు ఇక. అయితే కొత్త గవర్నమెంట్ ఇట్లా వస్తే మళ్ళా అడుగుతారు, ఆ మాట అడుగుతారు, మీరు అప్పుడు వెళ్తారు అందరికి 5 తాత పేరు చెప్ప అంటే ఏడికేం చెప్తారు. ముత్తాతల నాయన పేరు చెప్పు అంటే అవ్వ పేరు చెప్పు అంటే ఖతం అయిపోతారు, సగం మంది అవుట్ అవుతారు. సో అందుకే ఇప్పుడన్నా ఏం చేయండి అంటే ముందు తరాలకు ఒకటి వాల్యూ ఇవ్వనికే. మీ పిల్లలు ఉంటారు చాలా మంది ఊరు వదిలి పోతురు, చదువుకున్న వాళ్ళు ఏం ఊర్లు ఉంటలేరు, దేశాలు పట్టిరు ఆల్రెడీ. ఈడ వ్యవసాయం చేయడానికి చదువుతలేరు వాళ్ళు. వ్యవసాయం చేయడానికి చదువుతారు, చదివేది మొత్తం వ్యవసాయం మీద ఉంటుంది బుక్కు. ఆ బుక్కులు ఏమైనా వ్యవసాయం ఉన్నదా? ఒక్క ముక్క కూడా లేదు. ఆ బుక్కులు చదివేది ఎందుకంటే ఈడు ఉండక నాయన ఇది వదిలి ఎక్కడన్నా బతుకుపోరా అని చెప్పనీకే స్కూల్ పంపుతాం, అవునా కాదా? ఆ చదువులే అట్లుంటాయి. ఈడ బతకనికే కాదు, ఇది మంచిది కాదు, మీ తండ్రి చేసేది అస్సలు మంచిది కాదు, పిల్లని దూడనికే పోతే కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను చెప్పుకునేటట్టు లేదు మనుషులకు. నౌకరీ ఏదో చెప్పుకుంటారు, నేను డ్రైవరు, నేను అది, నేను ట్రాక్టరు, ఇంకేమో చెప్పుకుంటారు. కానీ నేను వ్యవసాయం అనే పదం వాడకుండా ఉన్నది ఇప్పుడు. అన్నిటికంటే గొప్పదై కూడా ఈ రోజు వ్యవసాయం పదానికి అట్లాంటిది వచ్చింది పరిస్థితి, అవునా కదా? అందుకే అది పక్కన పెట్టి ఏం చేయండి అంటే మనం వంశవృక్షాలు అని చెప్పి ఆ ప్రదేశంలో కొన్ని చెట్లు పెట్టుకొని వంశానికి ఒక చెట్టు పెట్టుకోండి పేరు. వంశం అంటే ఇంటి పేరు ఒకటి ఉంది, మీ వంశంలో 50 మంది వెళ్తారు, ఇప్పటి వరకు పుట్టిన పిల్లగాడు, మీ కొడుకు బిడ్డ ఎవరైతే అన్ని పేర్లు రాసుకోండి. తాత ముత్తాత అయితే గుర్తుంటే రాసుడంటే పెయింట్లు అస్సలు వాడకపోయారు. ఇవాళ మీరు పెయింట్ వేస్తారు, రేపు ఇంకొక ఆయన వచ్చి పెయింట్ వేస్తాడు, ఆ పేరు ఏమన్నా రాస్తారు. అట్లా కాదు, రాయి మీద ఎక్కించి పెట్టండి డైరెక్ట్. దాని చుట్టుముట్టు చెట్టు పెట్టండి, అరుగు కట్టండి, చెట్టు పెట్టండి. మీ వంశానికి ఏ చెట్టు మంచిది అనేది మీరే నిర్ణయించుకోండి. వంశపరులు ఎంత పీక్లాటున్నా కొట్లాటున్నా పక్కన పెట్టుకోండి. అన్నదమ్ములు కానీ అట్లీస్ట్ వంశవృక్షం కోసము, అవునా కదా? రక్తమే కదా. సో ఒకసారి దాని దృష్టి ఇట్లా సర్కిల్ అరుగు కట్టుకోండి. అరుగు చుట్టూ జాగ ఉంటుంది కదా, ఇట్లా ఆ జాగాలో మొత్తం పెట్టుకొని నిన్న మొన్న పుట్టిన పిల్లగాని దాకా పేరు రాయండి. అందులో ఏదైనా మంచి సాధించిర్రు అనుకుంటే ఆ పేరు పక్కన అది కూడా రాసుకోండి. పలానైనా సర్పంచ్ అయ్యా, పలానైనా వార్డు మెంబర్ అయ్యా. ఎందుకంటే ముందు తరాలకు ఒకటి మంచి ఇది ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఇగో ఈ ఊర్లో ఎన్నో శిలాపలకాలు వేసి ఉంటారే, వాళ్ళంతా ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు కాదు. వెనకటికి ఎవరో వస్తారు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేస్తే ఈ ఊర్లో అసలు ఎవ్వరు పుట్టినే, ఈ పుట్టినే మళ్ళా పుట్టినాడు. ఆ పలకమైనది ఆ ఊర్లు ఉంటుంది, ఈ ఊర్లు ఉంటుంది, ఆ ఊర్లు ఉంటుంది. ఇక గీళ్ళే పుట్టిరు అంటారు ఈ మొత్తం ఏరియాకి. మీరు పుట్టిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇవాళ కోట ఉన్నది, కోటలో ఏమున్నది, ఎవరు కట్టిరు అనేది ఏమున్నది, ఒక్క చిన్నమని ఉన్నదా? వెనకటికి ఎవరో రాజు పేరు ఒక్క అయినా చెప్తారు అంతే. అట్లా కాకుండా అందుకే ఈడేంటంటే వంశవృక్షం ఉంటే ఇది 1000 సంవత్సరాలు ఉంటుంది ఆ చెట్టు, ఎక్కడ పోదు. ఎందుకంటే వంశవృక్షం కాబట్టి దాన్ని కాపాడతారు. ఎప్పటికైనా మీకు బుద్ధి పుట్టి మీ పిల్లలు ఏ దేశాలు పట్టినా కానీ ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు ఇల్లు లేకున్నా, వాకిన్ లేకున్నా, భూమి అమ్ముకున్నా సరే ఆ చెట్టు కాడ పోయి తలుసుకొని ఇంత మొక్కిపోతారు. అయితే ఏదో టైంలో మనిషికి ఏదో ప్రాబ్లం వచ్చి అటు ఇటు పోతారు, అందరూ ఊర్లు ఉంటారు. ఎందుకంటే ఈ ఊర్లో పట్టేటట్టు కూడా లేము. అంటే ఇంతమందికి పనేడున్నది ఇప్పుడు, కష్టం. అన్ని మిషన్లు వచ్చే రకరకాలు వచ్చే స్లోగా అది తప్పది. కాబట్టి అట్లీస్ట్ ఆ చెట్టు పెడితే ఊరు మొత్తం కాలైనా సరే, ఇండ్లు కూలినా సరే, ఇండ్లు కూలుతాయి, చెట్టు కూలది. చెట్టు కావాలంటే ఇంకో పిల్లని ఇస్తుంది ఎప్పుడైనా అడ్డం పడితే, అవునా కదా? ఆ వంశవృక్షాన్ని కాపాడుకుంటే మీ తరాలకు మీరు ఒక చెట్టుకు మీకున్న అనుబంధాన్ని దాటుకుంటారు. అట్లనే భూతల్లికి మీకున్న అనుబంధాన్ని ఆడ దాటుకుంటారు. అట్లనే మీ ముందు తరాలకు ఒక విలువనిస్తారు. అయితే ఈ వంశవృక్షాలు కాకుండా మిగిలిన జాగా ఒక 40-50 వంశాలు వెళ్తాయి అనుకో, అన్ని కులాలు కలిపి. మిగిలిన జాగాలు ఏం చేయండి అంటే మీరు అంత జీవ వైవిధ్యంతో ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, గురువింద కావచ్చు, గచ్చకాయల చెట్టు కావచ్చు, ఉంటాయి కదా, ఎన్నో పేర్లు ఉంటాయి. వెనకటి నేను చెప్పలేను, ఇప్పుడు కనబడతలేవు. చాగమట్ట కావచ్చు, అన్ని చెట్లను ఆడ పెట్టుకోండి. ఈత చెట్లు కానీ, తాటి చెట్లు కానీ అన్ని చుట్టుముట్టు ఉండాలి. ఆ చుట్టుముట్టు ఒక రోడ్ వేసుకోండి, ఇట్లా లోపట్నే 3 ఎకరాల జాగకు ఒక రౌండ్ రోడ్ వేసుకోండి. రోడ్ అంటే మట్టిదే, మళ్ళీ ఇక్కడ కాంక్రీట్లు పోసి ఈ ఊర్లో ఉన్న రోడ్లు చేయొద్దు. ఈ చాలా డేంజర్ రోడ్లు, ఈ చైర్లు ఎంత డేంజరు, రోడ్లు అంత డేంజరు. కింద పడ్డవాళ్ళు మూతి పని రాలితే లేనిపోని చెక్కలు అవుతారు. పిల్లగాలు ఎప్పుడైనా పడితే చూసి ఉంటారు. వెనకటి కింద పడితే నయం ఉండే, రోడ్లు అంటున్నాను కానీ ఆకిళ్ళు వాయే వీళ్ళకు ఊడుసుడు తప్పిందని మనలో ఖుషి అవుతుందేమో కానీ, ఆ శాంతిదలుడు తప్పిందని ఖుషి అవుతుంది కానీ అది చాలా డేంజర్ రోడ్లు. ఆ కాక కొడితే ఎండకి మన కాక అవుట్ అవుతాడు. పెద్ద మనుషులు అవుట్ అవుతారు.
అవుతారా లేరా? ఇప్పుడు ఈసారి ఎండలు ఇంకా ఫుల్ ఉంటాయి, తక్కువ కాదు. ఈసారి ఇంకా పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఎండలు చాలా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఆ రోడ్లతోటి ఇంకా కొడుతుంది. ఇంట్లో కూర్చున్నాను కూడా ఇట్లా ఎండ కొట్టి లోపల కొడితే చూడు ఎట్లయితాడో చూడు. అవునా కదా? అంత డేంజర్ ఉన్నది. కాబట్టి మీరు ఆ ఆలోచనలు మానుకొని ఆ ప్రదేశంలో ఈ సిమెంటు సీకు ఇట్లా ఏ వాడకుండా రాళ్ళు వాడండి. డైరెక్ట్ రాయి వాడండి, ఏం కాదు. రాయి మీద చెక్కిండి, రాళ్ళు ఆడాడ పెట్టండి. అవసరం ఉన్న దగ్గరనే ఉత్త ఉన్న దగ్గర బటాన్ లాంటిది ఏమైనా మిగిలి ఉంటే పోసుకోండి నడవనికి. చెప్పులు లేకుండా నడవండి. అది పవిత్ర స్థలం అనుకోండి. చల్లగా ఉన్నదని చెప్పి ఇంకో పని చేశారు ఆడ కూర్చొని. మా వంశ చెట్టు కింద నేనేమన్నా చేసుకుంటాను మళ్ళీ ఇల్లమ్మ మైసమ్మ అంటే ఏం లేదు, అది ఇంపోర్ట్ అవుతుంది. మంది వంశాల చెట్లు వీక్తారు, ఈడ పొయ్యి పెడతారు, ఈడ చికెన్ అన్నీ అయితే ఇక నేను చెప్పొద్దు. కానీ అట్లా చేయకుండా పవిత్రంగా ప్లేస్ని పెట్టుకొని మీరు ఎప్పుడైనా ఎవరైనా రాని ఈ దసరాకు కానీ ఇట్లుంటాయి కదా, మీది ఎడ చేసుకుంటారో చేసుకోండి. మళ్ళీ ఒకటేసారి అందరు గ్రామం ఆ చెట్ల కిందికి పోయి ఒక్కటేసారి పూజ చేసి మీరు పెద్దలను మొక్కి రావచ్చు. అట్లనే సంక్రాంతి పండుగ అనుకోండి. ఇప్పుడు 22 ఏప్రిల్ భూమాత దినోత్సవం. 22 దాన్ని ధరిత్రి దినం అని కూడా అంటారు. భూమాత కూడా దినోత్సవం ఉంది 22 ఏప్రిల్. అది కూడా ఆడ చేసుకోవచ్చు. రైతులకు కూడా ఒక దినం ఉంది, అది 23 డిసెంబర్. మీకు ఎవరు తెలియదు, మీకు కాదుగా ఎవరన్నా వచ్చి చెప్పింది కూడా లేదు. అన్ని దినోత్సవాలు చెప్తారు మనకు, కానీ చెప్పరు. చెప్పలేదు. నిజంగా కూడా గణతంత్ర దినోత్సవం భూమాత దినోత్సవం మాత్రం ఎవరు చెప్పలేదు. చెప్పలేదు. ఇది 50 ఏళ్ళు అయింది అయినా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్ళు అయితే కూడా చెప్పలేదు. అసలైన పక్కన పెడతారు, ఏమేమో చెప్తారు మనకు. అవునా కాదు? వేరేవన్నీ చెప్తారు, కానీ అసలైన పక్కన పెడతారు. కాబట్టి ఇప్పుడన్నా గుర్తుపెట్టుకొని 22 ఏప్రిల్ లోపల మీరు ఈ యొక్క అర్త్ సెంటర్ అని ఎందుకు అంటున్నామంటే, అర్త్ అంటే భూమి. అర్త్ అంటే మనం కూడా భూమికి కనెక్ట్ కావాలి. రోజు పొద్దుగా చెప్పులు వేసుకొని చీరల మీద కూర్చుంటే నడవది, అది వేరే కరెంట్ వస్తుంది ఇట్లా కూర్చుంటే. అవునా కాదా? భూమికి కనెక్ట్ అవుతున్నాం అయితే ఆరోగ్యంగా ఉంటాడు. మన చేతిలో కూడా కరెంట్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఫోన్ చూసి ఉంటారు, ఇట్లాంటే కదలదు. ఎందుకు కదలదు అంటే కరెంట్ లేక చేతిలో. మన కరెంట్ అందులో పోతుంది ఫోన్లకు మళ్ళా. అట్లనే ఎప్పుడన్నా ఈసీజీ గీసీ చేస్తే వైర్లు పెడతారు కదా, అది ఊకనే వస్తుందా? కరెంటు మనది పోతేనే తెలుస్తుంది దానికి, మన బాడీలో కరెంటు పోతేనే. ఇట్లా దాన్ని వేరే కరెంట్ వస్తే ఏమవుతుంది? అందుకే ఎప్పుడు అర్థింగ్ అని అంటారు. మీరు చూసి ఉంటారు, అర్థింగ్ పెడతారా లేదా? అట్లా మనిషి కూడా అర్థింగ్ కావాలి. ఆ అర్త్ సెంటర్ అనేది అది. ఆ సెంటర్లో మీకు ఎన్ని విలువలు వస్తున్నాయో చూడండి. ఆడొకటి ఏం చేయండి అంటే, మీ ఊరు చరిత్ర చాలా ఉంది. అంటే తాతలు ముత్తాతల నుంచి వెనకటిది కదా, వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఊరికి. గుళ్ళు చూస్తేనే అర్థమైంది, మస్తు గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ పాత వస్తువులు ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టి ఒక మ్యూజియం తయారు చేసుకోండి. మీరు వెనకడుకున్న బొక్కెన్లు మోటాబాలు ఉంటాయి కదా, గిలుకలు ఉంటాయి కదా, ఏం దొరుకుతాయి బయటికి తేండి. గోళాలు కుండలు ఉంటాయి కదా, రకరకాల కుండలే 10-20 రకాలు ఉంటాయి. పెంకలు అట్లా ఒకటి చిన్నది పాత తరం లెక్క కట్టి దాంట్లో అన్ని పెట్టి దాని ఒరిజినల్ పేర్లు రాయండి. చెర్లపాల ఉంటాయి కదా రకరకాల, మీకు ఎద్దుల కట్టే మువ్వలు ఇట్లుంటాయి కదా, అన్ని ఆడ రాసుకొని ఇసురాయి రోలు రోకలి చాట ఎన్ని ఉంటాయో పెంకలు గింకలు అన్ని రాసుకొని ఆడ పెట్టుండి. నెక్స్ట్ పిల్లలు వస్తారు కదా, ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిక్ కుక్కర్, రైస్ కుక్కర్ ఏం కనబడతలేదు. పొద్దుగా లేవాలి, ఇంత బియ్యం పోయాలి, చెక్ చేయాలి. వెనకటికి ఒడి చేసిండు అది. రొట్టెలకు కూడా ఒకటి బండి ఉండేనా లేదా? రొట్టె చేయనీకి ఒక ఉంటుండే. మరి అవన్నీ ఆడ పెట్టుండి చెప్పుండి, తినలేదురా నాయన మేము వెనకటికి అది తిన్నాము, ఈ కరెంట్ పోయిండు, ఇవన్నీ మాకేం తెలుసు అని ఎప్పుడన్నా వస్తే పిల్లలు వస్తారు కదా, ఓ పెద్ద మనిషి ఉంటాడు, ఊసగున్న ఆయనను కూసబెట్టి, అంటే ఆయనకు చేత కాదు అని ఆయన కూసబెట్టి ఆయనతోటే చెప్పిండి. ఆయన ఉంటాడు రెగ్యులర్గా ఇదే పనికి. ఎవరన్నా రాని అందులోకి వస్తే తోట లెక్క అవుతుందిగా మంచిగా. అన్ని పనికొచ్చే చెట్లు పెట్టండి, పిచ్చి చెట్లు పెట్టొద్దు. హైదరాబాద్లో పెట్టినట్టు హైదరాబాద్లో ఏ చెట్లు కూడా ఒక కాయది ఒకటి తినేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసి ఉంటే దీనికి ఏం మంతుంది అంటే అసలు అర్థమే కాదు. మనుషులు అర్థం కాదు, చెట్లు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు పనికొస్తారు మనకంటే వాళ్ళు ఎందుకు పనికిరారు మనకు. మనం అందరికి పనికొస్తాం, వాళ్ళు ఎన్నడన్నా మనకు పనికొస్తారా? వాళ్ళు పెట్టే చెట్లు కూడా అట్లనే మనకు అస్సలు పనికిరాదు. వాళ్ళకు కూడా సగమే పనికొస్తారు. తినేనికే కాదు, దానికి సంబంధమే లేదు. ఆడు ఉన్న వాళ్ళకు కూడా సంబంధం లేదు. ఉన్నదా ఏమన్నా? లేదు. అట్లా పెట్టకండి. ఇడు వచ్చి అన్ని నిజంగా ఆకలి కొని ఒక మనిషి అందులో పోయిండంటే ఇంత తినాలి. ఏదో ఒకటి రేగి పండ్లు ఉంటే రేగి పండ్లు, ఈత పండ్లు ఉంటే ఈత పండ్లు, ఏదన్నా తినని. కానీ అందులో పోయిన వ్యక్తి నిజంగా నాకు ఆకలి అవుతుందన్న వ్యక్తి మళ్ళీ రావు. సో అట్లా అది చేసుకోండి. సో మీకు మ్యూజియం ఏంది అట్లే గ్రామ చరిత్ర రాయండి. రాయి మీద చెక్కి మొత్తం గ్రామ చరిత్ర ఉంటుంది కదా, ఆహారాలు ఎన్ని రకాల తిండి తింటుండే వెనకటికి అవన్నీ రాయండి. పచ్చిపూలతో ఎట్లా చేస్తారో కూడా రాయండి. అది మర్చిపోయారు కొంతమంది.
అవునా కదా, మంచి పచ్చి పులుసు ఎట్లా వేయాలి. సో అట్లా అన్ని రాసుకొని ఏమేమి తింటున్నో మొత్తం రాసుకొని అదొక చరిత్ర రాయి మీద చెక్కి పెట్టుకోండి. అట్లా కూడా మనకు గ్రామాంది ఒకటి చరిత్ర మిగిలి ఉంటుంది మనకు కదా. అట్లా అంటే మనకి ఏమవుతుందంటే ఈ ఒక సెంటర్, ఒక అర్త్ సెంటర్ లాంటివి చేసుకుంటే పెద్ద మనుషులు ఎవరన్నా శాతగానాలు ఉన్నా కానీ ఈ ఊర్లలో ఇట్లా రోడ్ల మీద రాళ్ళ మీద ఉంటారు కదా మనకు, అక్కడిక్కడ ఉండే బదులు మనం దాని కింద పోయి ఉంటే చల్లగా ఉంటుంది. ఈ టీవీని చూసుకుంటా పొద్దుగాల మనము పేపర్లు చదువుకుంటా పిచ్చిగా తిరిగి ఇక్కడనే ఎందుకు, ఇది ఏది మనది కాదు, గవర్నమెంట్ ఇది ఎప్పటికున్నా ఎలగొట్టేది మన వాళ్ళు. ఇది కాదు, ఇది గుల్లగొడతామంటే మీరు అడ్డం పడతారు. అది అలాగే మీకు సంబంధమే లేదు. ఇది స్కూల్ మీద కాదు, ఇది మీద కాదు, ఏది మాది కాదు, గ్రామంలో కానీ మీకు సంబంధించినవి రైతులది అని చెప్పుకోనికి ఏం లేవు. ఉన్నాయా లేదు? అందుకని ఇట్లా ఒక అర్త్ సెంటర్ అనేది మీ గ్రామంలో ఒకటి చేసుకోండి. ఇది చరిత్రలో 1000 సంవత్సరాల వరకు కూడా మీరు తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అది కదలకుండా ఉన్నది. ఇది ఆలోచన. ఈ ఆలోచనకు ఇష్టమైన వాళ్ళు ఉంటే ఆల్రెడీ సప్పట్లు కొట్టిరు, చేతులు లేపండి ఆలోచన. ఓకే, ఈ గ్రామంలో పుట్టిన వాళ్ళు అయితే 100% లేపుతారు, పుట్టిన వాళ్ళు లేపకండి, మీకు సంబంధం లేదు. పుట్టిన వాళ్ళు లేపండి. వెరీ గుడ్. సో వదిలేవు చేస్తండి ఆ బాబు చిన్న లైట్ లేపండి. నువ్వు వద్దులే, నువ్వు లేప, నువ్వు వినలేదు కాబట్టి లేపు. ఇన్నోళ్ళు అందరు లేపండి, మీకు అమ్మతం అయితే లేపండి. దాని సరే సార్ ఇంక సమృద్ధి వెరీ గుడ్. అండ్ సరేనే, ఇప్పుడు ఇక మీరు అందరికి సమ్మతమైన దానికి చాలా సంతోషము. ఇది మీరు ఆలోచన చేయాల్సిన విషయము. ఇంతకుముందు మీరు ఇట్లా మాట్లాడి ఉంటారు దాదాపుగా ఈ విషయాలు. సరే, ఈ విషయాల గురించి మీరు కొంతమంది చెప్పండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేసుకుంటారు, ఏం చేస్తారని మీరే ఆలోచన చెప్పాలి.